హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈరోజు ఎపిసోడ్ 19 అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎపిసోడ్ 19లో మనం చూసాం కదా, కిల్లర్ అయితే మొత్తం అంతా ఇది చేసేసాడు కదా. వాళ్ళిద్దరి మధ్య గౌరీ ఏడుస్తూ ఉంటుంది అండ్ అలా ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తుంది అనమాట. ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కగానే వాళ్ళ బాబాయ్ అయితే డోర్ ఓపెన్ చేసి, అమ్మ వచ్చావా మహాతల్లి, ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటావు, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తావు, ఎవరికి చెప్పవు ఎటు వెళ్తున్నావో, నీలాంటి ఆడవాళ్ళు అసలు మంచి వాళ్ళు కాదు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటారు, డబ్బుల కోసం ఏమన్నా చేస్తారని చాలా పాపం గలీజ్గా మాట్లాడతారు. కుర్తూరు లాంటి దాంతో కూడా వాళ్ళ పిన్నేమో ఏంటండి ఆ మాటలు అంటున్నా కూడా ఆయన వినిపించుకోడు. నువ్వు అయితే రాకు, నీలాంటిది నా ఇంట్లో ఉండకూడదని పాపం మళ్ళీ డోర్ క్లోజ్ చేస్తాడు. ఇంకా ఆమెకి వేరే ఆప్షన్ లేక మేడ పైకి వెళ్తుంది అనమాట. ఇక్కడ ఒక మంచం ఉంటే మంచం దగ్గర కూర్చుని ఆ శంకర్ తిట్టారు కదా, అవన్నీ తలుచుకుని పాపం ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఏడుస్తూ ఉంటే వెనకాల ఎవరో వచ్చినట్టు తనకు అలికిడి అవుతుంది. ఏంటా అని చూస్తే ఎవరు ఉండరు. మళ్ళీ కొంతసేపటికి అలికిడైనట్టు చూస్తే వెనకాల కిల్లర్ ఉంటాడు అనమాట, మాస్క్ వేసుకుని. చూసి షాక్ అవుతుంది. అంటే చైన్ సౌండ్ వినిపిస్తుంది ఆమెకు. ఫస్ట్ ఎన్కౌంటర్ కూడా చైన్తోనే కదా కలిగింది. సో ఆ చైన్ శబ్దం వినిపిస్తుంటే చైన్ చూస్తే అది పట్టుకుని ఉంటాడు అనమాట. ఇంకంతే ఈమెకు భయం వేస్తుంది. చాలా భయం వేసి అంటే పరిగెడదామని చూస్తూ ఉంటుంది. అయినా కూడా దగ్గరకు వచ్చేస్తాడు అనమాట. వచ్చేసి ఆమె పట్టుకుని ఉంటే ఈమె ఏం చేస్తుందంటే కాలుతో అంతా ఉంటుంది. దగ్గరికి వచ్చినప్పుడల్లా 2 సార్లు కాలుతో అటాక్ చేసి పరిగెడదామని చూస్తూ ఉంటే కిల్లర్ ఏం చేస్తాడంటే అక్కడ నైఫ్ ఉంటుంది కదా, ఆ నైఫ్తో ఆమె కాలుని ఇట్లా కట్ చేసేస్తాడు ఫుట్ దగ్గర పాపం. అప్పుడు అలాగే కుంటుకుంటూ ఎలాగో తప్పించుకుందామని చూస్తూ ఉంటుంది. అంటే వాళ్ళిద్దరికి మధ్య పెనుగులాటలో ఏమవుతుందంటే గౌరీ మేడ మీద నుంచి కిందకి జారిపోతుంటే కిల్లరే పట్టుకుంటాడు అనమాట. పట్టుకుని ఆమెను పైకి లాగుతాడు. అంటే వెంటనే మనకి ఏం చూపిస్తారంటే ఈమె ఒక చైర్లో కూర్చున్నట్టు నెక్స్ట్ సీన్లో కనిపిస్తుంది. ఏమంటారు, పైన ఒక రెడ్ కలర్ దుపట్టాని ఇట్లా ముసుగులా వేస్తాడు, మేలు ముసుగులాగా, అంటే పెళ్లి కూతురులాగా. అండ్ ఒక చైర్స్ చూడండి, మనకి ఫంక్షన్స్కి వాటికి వేస్తారు కదా, అలాంటి చైర్ లో కూర్చోబెడతాడు అనమాట, అంటే పెళ్లి కూతురులాగా. అయితే పాపం ఆమె జుట్టు అంతా ఇదైపోయి చాలా గాయాలతో అలా ఉంటుంది అనమాట. ఏంటి అని చూస్తే కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఎక్కడో ఉంటుంది అనమాట పాపం. అంటే గౌరీని కిడ్నాప్ చేసేసాడు కిల్లర్ అయితే. అప్పుడు ఆమె ఏమంటుందంటే, ఎవరు నువ్వు, అసలు ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చావు అంటే, గౌరీ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ అని చెప్తాడు అనమాట. అసలు నువ్వు నేనంటే నీ ఇష్టాలన్నీ నీకు భలే తెలుసు గౌరీ అని అంటాడు. అలా మనకి బ్యాక్గ్రౌండ్లో ఒక సీన్ చూపిస్తారు అన్నమాట. ఇష్టాలు తెలియడం ఏంటి అంటే, ఈమె పిజ్జా డెలివరీ చేస్తూ ఉంటుంది కదా, చేసినప్పుడు కస్టమర్తో మంచిగా మాట్లాడుతుంది అనమాట. లైక్, సార్ ఇదిగోండి మీ ఫేవరెట్ పిజ్జా విత్ ఎక్స్ట్రా చీజ్ అండ్ ఎక్స్ట్రా ఆలివ్స్ అని చెప్తుంది. అది ఇతనికి ఇష్టం అన్నట్టు. మళ్ళీ వీ హోప్ టు సీ యూ అగైన్ అని చెప్తుంది అనమాట. అంటే సార్ నువ్వు అలా అనే మాటలు నాకు చాలా ఇష్టం గౌరీ, అప్పటి నుంచి నా ఇష్టాలు నీవన్నీ తెలుసుకున్నావు కాబట్టి నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాడను. నీ సైకో వేషాలు ఇక్కడ వైకు, మర్యాదగా నన్ను వదిలేయ అని చెప్తే, లేదు నువ్వు నీ కోసం నేను ఎన్ని చేశానో తెలుసా, నీ ప్రేమ కోసం, ఆ ప్రీతిని నేనే నీకు అడ్డు లేకుండా చేశాను అని చెప్పి అంటాడు. ఈలోపు మనకి తన్ని చంపేశాడు కదా ప్రీతి అనే అమ్మాయిని పాపం. ఆ సీన్ చూపిస్తారనమాట. ఇలా జరిగాక అసలు నువ్వు ఏంటి ఇలా ఉన్నావు, నువ్వు అసలు నన్ను తీసుకొని వచ్చావని తెలిస్తే నీకు అంటే చాలా ప్రాబ్లం అవుతుంది, ఇది అదే అంటుంది అనమాట. అంటే లేదు గౌరీ, ఎందుకంత ఇదిగా మాట్లాడుతున్నావు, నువ్వు కూడా నాతో ప్రేమగా మాట్లాడవచ్చు కదా. అంటే నా ప్రేమ ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను రా, నాకు సంఖ్యలు అయితే అంటే నా చైన్స్ అయితే నా చేతులకి, అప్పుడు చెప్తాను ఇవని అని అంటుంది అనమాట. అంటే ఇంకా వాడు బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడు ఈమె ఏం చేస్తుందంటే, నాకు ఏసీపీ గౌరీశంకర్ తెలుసు, నన్ను ఇట్లా తీసుకొచ్చినావు అని తెలిస్తే ఆయన నేనేం చేస్తాడో తెలుసా అని అంటే భయపిస్తున్నట్టు మాట్లాడితే, ఓహో ఏంటి ఇప్పుడు ఆయన పేరు చెప్పి నాకు కోపం తెప్పిద్దామని ట్రై చేస్తున్నావు కదా, సరేరా మీ ఏసీపీ ఏం చేస్తాడో చూద్దాం, ఒక చిన్న ఆట ఆడదామని చెప్పి ఆమెను ఏసీపీ శంకర్ ఇంటి దగ్గరే తీసుకెళ్తాడు. అయితే ఏసీపీ శంకర్కి ఈలోపు మనకి ఇంకొక సీన్ చూపిస్తారు. ఏంటంటే పోలీసులు ఏదో సర్చ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. అది ప్రీతిది అనమాట. అది కనిపించిందని చెప్పి ఆ సాంబశివరావు ఉంటాడు కదా, ఆయన ఏసీపీ
మన శంకర్కి ఫోన్ చేసి చెప్తాడు, ఇట్లా ఏదో డెడ్ బాడీ దొరికిందంటే ఈయనేమో పోస్ట్ మార్టంకి పంపించి ఆ డీటెయిల్స్ ఏమయ్యాయో క్రాక్ చేయండి అండ్ రాకీ బాయ్ని వెతుకుతూనే ఉండండి అని చెప్తాడు. ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళ నాన్నమ్మ ఏం చెప్తుంది, ఇలా సత్యకి సంబంధం కుదిరింది కదా, వాళ్ళు ఒప్పుకున్నారంట, వాళ్ళు శుభవార్త చెప్పారని ఈయనకి లడ్డు తినిపిస్తుంది. అంటే ఇంక సత్యకి పెళ్ళి అయితే ఫిక్స్ అయింది అతనితో. ఒక సంబంధం వచ్చింది కదా, శ్యామ్ సంబంధం, అది. అయితే శంకర్ చాలా ఈలోపు వాళ్ళ చెల్లి వస్తుంది అనమాట. హ్యాపీ ఫీల్ అవుతాడు, నీ పెళ్ళి చూడమ్మా ఎంత ఘనంగా చేస్తానో, ఊర్లో అందరూ నీ పెళ్ళి గురించే మాట్లాడుకోవాలి, అంత బాగా చేస్తాడు ఈ అన్నయ్య అని చెప్పి. అంటే ఈలోపు వాళ్ళ తమ్ముడు విజయ్ వచ్చి, ఊర్లో అందరూ ఎందుకు మాట్లాడుకుంటారు అన్నయ్య, ఊర్లో వాళ్ళకి ఇంకేం పని లేదా ఏంటి, అయినా మనమే దాని వీడియో ఫుల్గా చూడలేము అని అంటాడు. ఎందుకు చూడలేము అంటే, ఎందుకంటే సత్య వెళ్ళిపోతూ ఉంటే మనకి చాలా బాధగా ఉంటుంది కాబట్టి మనం అవన్నీ ఎలా చూడగలం అని చెప్పి అందరూ ఎమోషనల్ అవుతారనమాట. ఎమోషనల్ అయ్యి వాళ్ళ నాన్నమ్మ అంటది, ఇంకా అప్పగింతల టైం ఉంది, ఈలోపే అన్నీ ఈ ఏడుపు కార్యక్రమాలన్నీ అప్పుడు పెట్టుకుందాం, ముందు పెళ్లి పనులు చూద్దామని అంటది. అంటే అవునవును కరెక్టే అని విజయ్ ఏమంటాడంటే, గెస్ట్ లిస్టులు కూడా నేను రెడీ చేశాను అన్నయ్య, ఫస్ట్ గెస్ట్ వచ్చి గౌరీ, ద టు బీ పోలీస్ ఆఫీసర్ అని కూడా పెడదాం, తను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతుంది, చాలా ధైర్యవంతురాలు, చాలా తెలివైంది అండ్ అన్నయ్యకి తనకి మంచి కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయింది అని చెప్పి చెప్తా ఉంటాడు. వాళ్ళ నాన్న వెనకాల నుంచి కోపంగా చూస్తూ ఉంటుంది అనమాట. అది గమనించి విజయ్ ఏమంటాడు, చిచి అవును అన్నయ్యకి అస్సలు బాగా సెట్ అవ్వలేదు ఇది అది అంటే, అలా చెల్లి అంటది. వాళ్ళ చెల్లి కూడా అడుగుతుంది అనమాట, అవును మీ అందరినీ తనే సేవ్ చేసిందంట కదా అని చెప్తూ ఉంటే, ఈ లోపు వాళ్ళ నాన్నమ్మ గమనిస్తుందని ఈ విజయ్ ఏమంటాడు, లేదు లేదు తను చాలా ఏమీ అంత ధైర్యమైంది కాదు, అంతేమీ స్పెషల్ కాదు అని చెప్తూ ఉంటే శంకర్ అంటాడు, విజయ్ అర్థమైంది నాన్నమ్మకి, ఇంకా ఆపేసేయ అని అంటాడు అనమాట. ఆపేసేయ అంటే ఆపేస్తారు. వాళ్ళ నాన్నమ్మ ఏమంటుందంటే, ఇంకా టాపిక్ డైవర్ట్ చేయడానికి, ఇంకా ముగ్గురు ఇట్లా మాట్లాడుకుంటూనే ఉంటారా, హారతి టైం అయింది రండి అని అంటుంది అనమాట. సరే అని చెప్పేసి వాళ్ళు ముగ్గురు వెళ్తారు. అయితే ఇక్కడ విజయ్ శంకర్ ఆలోచిస్తుంటాడు, విజయ్ చెప్పింది కూడా కరెక్టే కదా, గౌరీ ఇంత తెలివైన అమ్మాయే కానీ ఇంత పిచ్చి పని ఎందుకు చేసి ఉంటుంది, నేనే ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకుని ఉంటాను అని అంటాడు అనమాట. అంటే ఈ లోపు అందరూ హారతికి వెళ్తారు. అయితే ఈ కిల్లర్ ఏమో గౌరీని తీసుకుని వస్తాడు అనమాట ఏసీపీ శంకర్ ఇంటి వరకు. తీసుకొచ్చి, అదిగో తీసుకొచ్చాను కదా, వెళ్ళి పిలు ఇప్పుడు మీ శంకర్ని, వస్తాడేమో నేను చూస్తాను, దమ్ముంటే వెళ్ళి పిలు అంటాడు. పాపం మేమే నడుచుకుంటూ వెళ్తుంటే ఆమెకు ఈ కిల్లర్ ఏమంటాడంటే, ఎలా వెళ్తావు గౌరీ, నీకు ఒక ఇంజెక్షన్ ఇచ్చాను, ఇప్పుడు అది నిన్న 5 సెకండ్లో నువ్వు ఫెయింట్ అంటే నువ్వు నడవలేవు, ప్యారలైజ్ అయిపోతావు, అలాంటి ఇంజెక్షన్ ఇచ్చాను అని ఇంజెక్షన్ చూసి వికృతంగా నవ్వుతూ ఉంటాడు. పాపం ఆమె అలాగే కుంటుకుంటూ కాళ్ళని కోసేసాడు కదా, కుంటుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి కొంచెం ఒక 5-6 అడుగులు వేయగానే పాపం కింద పడిపోతుంది అనమాట. కింద పడిపోతే ఇక ఇతను వెళ్ళి ఈయన్ని కిల్లర్ దగ్గరికి వెళ్ళి గౌరీతో ఏదో చెప్తూ ఉంటాడు, ఏమైంది మీ శంకర్ని పిలుస్తాను అన్నావు కదా, ఏమైంది అంటే, మళ్ళీ పాపం పైకి లేచి అలా ఓపిక తెచ్చుకుని, ప్లీజ్ నన్ను ఏమి చేయకు అని అక్కడే ఇటుక బెడ్ ఏదో ఉంటే దాన్ని పట్టుకొని గట్టిగా కొడుతుంది అనమాట కిల్లర్ని. 2 నిమిషాలు అంటే అతను కింద పడిపోతాడు ఆ కిల్లర్. అయితే ఈమె ఓపిక తెచ్చుకొని నడుచుకుంటూ వెళ్తుంది. పాపం ఆ డోర్ వరకు వెళ్తుంది. వాళ్ళందరూ హాల్లోనే పూజ అనేది చేస్తూ ఉంటారు, హారతిస్తూ ఉంటారు, ఒక్కొక్కరు హారతులు ఇస్తూ ఉంటారు అనమాట. అయితే ఈమె చూస్తూ ఉంటుంది, చెయ్యి ఇలా పెడుతుంది, వాళ్ళందరూ ఆ హారతిలో నిమగ్నం అయిపోయి ఉంటారు. అంటే మెయిన్ డోర్ దాకా వెళ్ళిపోతుంది, చెయ్యి ఇలా చూపిస్తుంది. మీకు వాయిస్ పాపం గట్టిగా అరవడానికి కూడా రాదు అతను ఇచ్చిన ఇంజెక్షన్ పవర్ వల్ల. అయితే అలానే ఇలా చేపెట్టి చూపిస్తుంటుంది. శంకర్ కూడా కనిపిస్తాడు, అంటూ ఉంటుంది. ఈ లోపు మధ్యలో కిల్లర్ లేచి వచ్చేసి కాన్షియస్ అయిపోయేవాడు గౌరీని వెనక్కి లాగేస్తాడు. శంకర్ సడన్గా ఇలా చూసేటప్పటికి, అంటే అతనికి ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది, ఇలా చూసేటప్పటికి ఉండదన్నమాట. తీసుకుని వెళ్ళిపోయి ఆమెని సైడ్కి ఎక్కడికో తీసుకెళ్ళి మూతి మూసేసి గట్టిగా ఉంచేస్తాడు. ఇంకా శంకర్ వచ్చి బయటకు కూడా వచ్చి చూస్తాడు, ఎవరో వచ్చినట్టున్నారే ఏంటి అని, కానీ ఎవరో ఉండకపోయేటప్పటికి లోపలికి వెళ్ళిపోతాడు అనమాట. అంటే అది ఆమెను తీసుకుని వచ్చి ట్రై చేపిస్తాడు. పాపం దగ్గర దాకా వచ్చి సేవ్ చేయకుండా వెళ్ళిపోతారు. తర్వాత పోలీసులు వస్తారనమాట. అది హారతి అవుతూనే ఉంటుంది. ఈలోపే పోలీసులు వచ్చి, సార్ ఇట్లా మనకి మనం చూసాం కదా, డాక్టర్ని నేను కనుక్కున్నాను, ఒక మంచి లీడ్ దొరికింది, నిన్న అసలు డ్యూటీ డాక్టరే లేడంట, అంటే డాక్టర్ వేషంలో ఎవరో వచ్చారు సార్, ఎవరో వచ్చి ఇదంతా చేశారనుకుంటా అంటే, అవునా నిజమా ఇదంతా, అయితే డాక్టర్ లీవ్లో ఉన్నాడా, మరి అప్పుడు వచ్చిన డాక్టర్ ఎవరు, అసలు ఎవరు తీసుకెళ్లారు అన్నీ కనుక్కుంటారు. అంటే సీసీటీవీలో ఎవరో డాక్టర్ వచ్చి వెళ్ళినట్టు అవన్నీ కనిపిస్తాయి కదా. సో ఇతనేమంటాడంటే శంకర్, అవునా ఇదంతా ఏంటి, ఏదో ట్రాప్ లాగా ఉంది, ఇదంతా మనకి తెలియాలంటే
గౌరీని కనుక్కోవాలి, తనే ఇప్పుడు మనకున్న లీడ్. గౌరీని వెతికితే మనకి అసలు ఏం జరిగింది అనేది అర్థమవుతుంది అని అంటాడనమాట. ఆ మాటలంతా వాళ్ళ నాన్నమ్మ వింటది. వినేసి ఈ పోలీసులు అనే వాళ్ళు వెళ్ళిపోగానే ఆమె అలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది అనమాట వాళ్ళ నాన్నమ్మ. ఏంటి అని, అలా వదిన ఉంది కదా, అలా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వచ్చింది కదా, సంబంధం తీసుకొచ్చింది. ఆమె అడుగుతుంది, ఏంటో వదిన ఈ చీర నీకు ఎంత బాగుంటుందో, ఏదో మాట్లాడుతుంటే ఈమె ఏదో ఆలోచించడం చూసి, ఏం ఆలోచిస్తున్నావు అంటే, నువ్వు కవితతో మాట్లాడి ఎంతకాలం అయింది అంటది. ఇప్పుడు కవిత కోసం ఎందుకు, ఏమైంది అంటే, ఆ రాజారావు గారు అమ్మాయి అంటే, అవును అంటే, ఇంకెన్నాళ్ళు రాజారావు గారు అమ్మాయి అంటూ ఉంటావు, తన ఇంటికి కాబోయే కోడలు, ఆ విషయం అందరికీ గుర్తుండాలి, గుర్తు చేయాలి కూడా, శంకర్కి తనకి పెళ్ళని అని అంటది అనమాట. అంటే వీళ్ళు ఎప్పుడో మాట్లాడుకున్న సంబంధం అనమాట అది అన్నట్టు మనకి తెలుస్తుంది. లేదు, ఈసారి నుంచి రోజు మాట్లాడతాను నేను వాళ్ళతో, గుర్తుండేలాగా చేస్తాను అందరికీ ఇంట్లో అని అంటూ ఉంటుంది అనమాట. ఎందుకు అంటున్నావు అంటే, ఇదిగో ఈ గౌరీ అనేది కొత్తగా పరిచయం అయింది కదా, దాంతో శంకర్ ఉండడం నాకు అంతగా నచ్చట్లేదు అని అంటూ ఉంటుంది. అదేంటి వదిన, తను అందరినీ కాపాడింది కదా అంటే, అవును కాపాడింది, కానీ తన నుంచి ఇప్పుడు ఈ ఇంటిని నేను కాపాడాలి అని అంటుంది అనమాట. ఇక్కడితో ఎపిసోడ్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ.